1952 అక్టోబర్ 19న మదరాసులోని బొలుసు సాంబమూర్తి గారి ఇంట్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. అందరూ కూడా ఆషామాషిగానే తీసుకున్నారు. ఏదో చేశారు, రేపో మాపో విరమించుకుంటారంటే ఆయన పట్టుదల మీరు చూస్తే 58 రోజులు కఠోరమైన నిర్ణయం, నీళ్లు కూడా తాగకుండా, ఎవరు చెప్పినా వినకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి 1952 డిసెంబర్ 15న ఆయన అత్యంత దుర్భర పరిస్థితిలో ప్రాణాలు వదిలిపెట్టారు. ఇంతమనిపై మిత్రులు మాట్లాడారు. అంతవరకు గుర్తింపు ఇవ్వనటువంటి తెలుగు జాతి అది జరిగిన తర్వాత ఆ రోజు ఉప్పెనగా ముందుకు రావడం, రాష్ట్రం అంతా రగిలిపోవడం, అక్కడ కూడా అంత మునుపు ఎడాపెడామోకంగా ఉన్న అందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడం, దానివల్ల అంతవరకు ప్రధానమంత్రి ఆనాటి నెహ్రూ ఏమీ పట్టించుకోకుండా ఉంటే విధి లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాన్ని ఒకటి ఇస్తామని 1952 డిసెంబర్ 19న ప్రకటించారు. ఇది ఆయన సాధించిన ఘన విజయం. ఇందుకోసం 53 ఫిబ్రవరిన 7వ తారీఖున కైలాసనాథ్ వాంచు కమిటీని వేశారు. ఆ కమిటీ ప్రకారం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధాని కింద. అప్పటికి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ మాట్లాడుకున్నారు. లేదు, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, తెలుగు జాతి యొక్క సమైక్యత కాపాడాలని అప్పట్లోనే మాట్లాడుకుని నవంబర్ 1వ తారీఖున 1954లో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. అంటే మొదటి రాష్ట్రం అక్టోబర్ 1, రెండో రాష్ట్రం నవంబర్ 1. మళ్ళీ 50 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 2014 60 సంవత్సరాల దగ్గర. మళ్ళీ మీరు ఒకసారి చూస్తే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా తెలుగు జాతికి వచ్చే పరిస్థితి వచ్చాయి. కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. దీని మీద చర్చ జరిగింది. జూన్ 4వ తారీఖున పెట్టాలనా, లేదంటే నవంబర్ 1 పెట్టాలనా, లేదంటే అక్టోబర్ 1 పెట్టాలనా అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన చేసింది సాక్రిఫైస్. అందుకని డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా, డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది. రాబోయే 26 మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. అందుకే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ని అభినందిస్తున్నా. ఇప్పుడే మన వాళ్ళు చాలా బాగా, ఎందుకంటే మీరు చూశారు కుటుంబ సభ్యుల్ని. ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించే సంస్కారం ఉన్నటువంటి దేశం మనది. అందుకే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం, ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే అందరూ చెప్పారు, 58 రోజులు త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్
అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మీరు చూస్తే ఆ రోజుట్లోనే 85